శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత్ర 2వ అధ్యాయం తరువాయి భాగానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇప్పుడు విశ్వాసం, మాల్సపతి గారి విశ్వాసం ఎలాంటిదో మనం శ్రవణం చేశాం. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ సత్శిష్యుడు బాబా గారికి సచరిత్రలో 23వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు. కాకా బాబా మెడలోని తాయెత్తు అని రాస్తారు. తాయెత్తు కంఠానికి ఆభరణం. అలా బాబాగారి భక్తులలో లేదా బాబాగారిని గురువుగా ఆశ్రయించిన శిష్యులలో కంఠాభరణం వంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్ అని తెలుపుతుంది ఆ ఓవి. బాబాగారు భక్తి శ్రద్ధలు ఉన్నవారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా లభ్యం కాను అన్నారు. ఎల్లప్పుడూ అంకితుణ్ణి అని అంటే శరీరంతో ఉన్నప్పుడు మనం ఎలా వారు భక్తిని శ్రద్ధల్ని స్వీకరించారో చూసాం. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఎలా తమ భక్తుణ్ణి లేదా శిష్యుణ్ణి వారు కనిపెట్టుకొని ఉన్నారో, ఎలా వాళ్ళకైనా సేవ చేశారో గమనిద్దాం. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాగారు శరీరం వదిలిపెట్టిన తర్వాత వీరు శ్రద్ధగా షిరిడీలోనే ఉన్నారు. వారి సాధన వారు చేసుకుంటూ సాయి సచరిత్ర బయటికి రావడానికి కూడా కారణం కాకాసాహెబ్ దీక్షిత్ గారే. సాయిలీల మాసపత్రికలో హేమడ్ పంత్ గారు రాసినటువంటి ఈ అధ్యాయాలన్నీ వారు ప్రింట్ చేయించారు. సచరిత్ర మనకు లభించడానికి దీక్షిత్ గారి సేవ కూడా మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. దీక్షిత్ గారు బాగా 2 చేతలా సంపాదించే స్థితి నుంచి బాబాగారి వద్దకు వచ్చిన తర్వాత అవన్నీ వదిలిపెట్టి కేవలం బాబాగారి కృపనే సంపాదించాలి, బాబాగారి అనుగ్రహాన్నే సంపాదించాలి అని షిరిడీలో ఉండిపోతే వారి మిత్రులు వాళ్ళు వచ్చి ఒకసారి చెప్తారు ఆయనకి, అయ్యా ఏంటి నువ్వు ఒక ఫకీరు మాయలో పడిపోయావు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు మిత్రమా అని అంటే దానికి ఆయన చెప్తారండి దీక్షిత్ గారు, నిజమే సమయం అయితే వృధా అయిపోయింది, బాబాగారి వద్దకు రాకమునుపు ఇటువంటి సద్గురువు దగ్గరికి నేను ఎంత ఆలస్యంగా ఎందుకు వచ్చానో ఈ సమయం అంతా వృధా అయిపోయింది, ఇక మాత్రం ఒక్క క్షణం కూడా వృధా కానివ్వను అని చెప్పినటువంటి అద్భుతమైన భక్తుడు, విశ్వాసి కాకాసాహెబ్ దీక్షిత్. ఈయన ఆర్థిక పరిస్థితి కాస్త దెబ్బతింటుంది. లైఫ్ ఆఫ్ సాయిబాబాలో బివి నరసింహ స్వామీజీ గారు ఒక అద్భుతమైన మాట రాస్తారండి. కాకాసాహెబ్ దీక్షిత్ 2 చేతులా ఆర్జించే స్థితి నుంచి ₹1 ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తాడు అని రాస్తూ హీ మినిమైజ్డ్ హిజ్ నీడ్స్ అని రాస్తాడు. హీ రెడ్యూస్డ్ హిజ్ నీడ్స్, హీ మినిమైజ్డ్ హిజ్ నీడ్స్. అది భక్తుడిలో ఉండవలసింది, భక్తుల్లో రావాల్సిన మార్పు అది. సద్గురువును ఆశ్రయించక ముందు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపినటువంటి దీక్షిత్ గారు సద్గురును ఆశ్రయించిన తర్వాత ఆ విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పి బాబాగారి లాగానే అతి సాధారణమైన జీవనానికి అలవాటు పడ్డారు. హీ రెడ్యూస్డ్ హిజ్ నీడ్స్. అది మనం గమనించవలసింది. ఈయన ఒక ₹30,000 బాకీ పడి ఉంటారండి. సరే, దాన్ని చెల్లించవలసిన టైం దగ్గరకు వస్తుంది. ఒక 2-3 రోజుల్లో చెల్లించవలసిన ఆ గడువు వస్తుంటే ఎవరైతే బాకీ ఇచ్చారో ఆ వ్యక్తి ఒకరోజు దీక్షిత్ గారికి కలలో కనపడతారు. అయ్యా నువ్వు నాకు ఒక 3 రోజుల్లో నా సొమ్మును చెల్లించవలసి ఉంది అని అంటే కలలోనే దీక్షిత్ గారు చెప్తారు, మీ సొమ్ముని నేను ఎందుకు చెల్లించలేనండి, నాకు సిటీలో ఉన్న వారు పరిచయం, వీరు పరిచయం, వీళ్ళందరి పరిచయం ఉంది కదా, మీ సొమ్ము చాలా తక్కువ, నేను చెల్లించగలను అని అంటారు. మెలకు వచ్చింది. ఒక్కసారి ఆలోచిస్తాడు, అయ్యో నేను స్వప్నంలో ఏమన్నాను, నాకు ఎక్స్ పరిచయం, వై పరిచయం, జడ్ పరిచయం అన్నానే కానీ నాకు బాబాగారి పరిచయం అనలేదే, నేను ఈ క్షణం బాబాగారిని ఎలా మర్చిపోయాను అని ఏడ్చేస్తారు ఆయన. ఎలా నేను ఇంత మోహంలో పడ్డాను, ఇంత మాయలో పడ్డాను అని వెళ్ళి బాబాగారి చిత్రపటం ముందు సాష్టాంగ పడిపోయి, బాబా నన్ను క్షమించండి, నేను ఎలా మిమ్మల్ని మర్చిపోయాను అని ఏడుస్తారండి. ఒక అద్భుతమైన విశ్వాసి బాబాగారి వద్ద. సరే, కాసేపటికి ఈయన తన ఇంట్లో కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తాడు దీక్షిత్ గారిని.
ఆ వ్యక్తి ఎవరంటే దీక్షిత్ గారి ఒక మిత్రుడి కొడుకు. ఆ అబ్బాయి వచ్చి వీరి వద్ద కూర్చొని, దీక్షిత్ గారు నా దగ్గర 30,000 రూపాయలు ఉన్నాయి, నేను మనవి చేశా, 30,000 రూపాయలు అప్పులో ఉన్నారు దీక్షిత్ గారు, దాన్ని చెల్లించవలసి ఉంది 1-2 రోజుల్లో. అది నేపథ్యం. ఆ వచ్చిన అబ్బాయి చెప్తున్నాడు దీక్షిత్ గారితో, సార్ నా దగ్గర ఒక 30,000 రూపాయలు ఉన్నాయండి, దీనిని ఏ విధంగా పెట్టుబడి పెడితే నాకు ఎక్కువ ఆదాయం వస్తుందో చెప్పండి అని అంటే, దీక్షిత్ గారు అప్పుడు ఉన్నటువంటి రకరకాల బిజినెస్ స్కీమ్స్ అన్నీ చెప్తారు. అక్కడ పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుంది, ఇదిగో 3 సంవత్సరాల్లో నీకు ఎంత వస్తుంది, అలాగే అన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఒక మాట చెప్తారు, నువ్వు నా దగ్గర కూడా దాచిపెట్టుకోవచ్చు, నా దగ్గర దాచిపెట్టుకుంటే ఇంత వడ్డీ ఇస్తాను, 2 ఏళ్ళకి నీకు ఇంత సొమ్ము వస్తుంది అని చెప్పి వదిలేలా. కానీ ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగలేదు సుమా అని చెప్తారండి. సత్యాన్నే అట్టిపెట్టుకున్నారు ఆయన. బాబాగారు కోరేది అదే, సత్యాన్ని అట్టిపెట్టుకొని ఉండు, నేను నీ వెంటే ఉంటా. అలా దీక్షిత్ గారు బాబాగారు చెప్పిన మార్గంలో తప్పకుండా ప్రయాణించిన విశ్వాసి, అతను భక్తుడు. అందుకే కాక బాబా మెడలో తాయెత్తు అని చెప్తుంది సచరిత్ర. అలా 30,000 రూపాయలు అబ్బాయి ఒకటి మాట నమ్మాడు, ఆహా మీరు ఉన్న విషయాలన్నీ చెప్పారండి, మీ స్థితి కూడా చెప్పారు, నాకు వారెవ్వరు అక్కర్లేదు, నా సొమ్ము మీ దగ్గరే పెడుతున్నా అని 30,000 ఇచ్చి వెళ్తారు. 2 రోజుల్లో ఈ బాకీ తీరుస్తారు దీక్షిత్ గారు. అలా అప్పటికి బాబాగారు దేహంతో ఉండరు. బాబాగారు దేహం వదిలిపెట్టిన తర్వాత కూడా ఎలా తన భక్తుణ్ణి, శిష్యుణ్ణి కనిపెట్టుకొని ఉన్నారో చెప్తుంది ఈ లీల. కాబట్టి బాబాగారు లాంటి సద్గురువుకి దేహంతో పనే లేదు. లివింగ్ గురు అన్నమాట బాబాగారి వద్ద వర్తించదు. మరణం ఉంటే కదా లివింగ్ గురు. అసలు జననమే లేదు బాబాకి. అటువంటి వారికి మరణం ఎక్కడిది? శరీరంతో ఉన్నా శరీరంతో లేకపోయినా వారిది నిర్వాణ స్థితి అంటుంది సచ్చరిత్ర. అందుకే ఇప్పటికీ మనం పొందుతున్న అనేకమైనటువంటి అనుభవాలు. కాబట్టి అటువంటి సద్గురువుకి శరీరంతో నిమిత్తం లేదు. అందుకే ఎల్లప్పుడూ నేను అంకితుణ్ణి అని బాబాగారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం అయిపోయింది. భక్తి శ్రద్ధలు ఉన్న వారికి ఎల్లప్పుడూ నేను అంకితుణ్ణి వరం అయిపోయింది. ఇతరత్రా నేను లభ్యం కాను హెచ్చరిక. అందుకే మనం చేశా, సచ్చరిత్రలో ప్రతి ఓవిలో బాబాగారు ఇచ్చే బోధ ఉంటుంది, హామీలు ఉంటుంది, వరాలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, వారి ఆజ్ఞలు ఉంటాయి. వీటన్నిటిని మనం జాగ్రత్తగా నిశ్చితంగా గమనించవలసి ఉంటుంది. ఇక్కడ ఇతరత్రా నేను లభ్యం కాను అన్నారు. ఇతరత్రా అంటే ఎలా? గురువుకి ఏది సమర్పించినా లేదా భగవంతుడికి ఏది సమర్పించినా సమర్పణాభావంతో, అర్పణాభావంతో, భక్తి భావంతో, విశ్వాసంతో సమర్పించాలి. అలా సమర్పిస్తే పువ్వునిచ్చిన, పత్రినిచ్చిన, మంచినీటినిచ్చినా స్వీకరిస్తారు. అహంభావం ఉంటే మాత్రం తిరస్కరిస్తారు. అందులో ఏమాత్రము మొహమాటమే లేదు. లేచి మాత్రం అహంభావం మనలో తలెత్తిందా గురు కృపని మనం పొందలేం. బాబాగారి సేవలో నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి అన్న భావంతోనే మనం మన కర్తవ్యాన్ని మనం చేయాలి. ఆ సేవ చేసేందుకు అవకాశం వారే ఇస్తున్నారు కాబట్టి. అంతేకాని నేను చేస్తున్నాను నా వల్ల అనే అహంభావం కొద్దిగా తలెత్తితే దాన్ని బాబాగారు అంగీకరించరు. ఉదాహరణకి బాబాగారు షిరిడిలో ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కదా అప్పుడు ఆయన ఆ రాష్ట్ర కమిషనర్ షిరిడీకి వస్తారు. వారు కోపర్గాంకి వస్తారు ఒక అఫీషియల్ డ్యూటీ, అధికారిక పని మీద. వారి భార్య కూడా వారితో వచ్చి ఉంటుంది. వారికి సంతానం లేదు. లేడీ మహిళ కదా, సహజంగా ఉండే కోరికే సంతానం కావాలా అని, ఏ స్త్రీకైనా ఉండేటువంటి సహజమైన కోరిక. ఎవరో చెప్తారు ఆమెకి, షిరిడిలో మంచి ఔలియా ఉన్నారండి, మహాత్ములు ఉన్నారు, అమ్మ ఎంతోమందికి ఆయన సంతానాన్ని ఇచ్చారు, మీరు వెళ్ళి అడగండి, వారిని ఆశ్రయించండి అంటే సరే భర్తతో చెప్పింది. ఇద్దరు కలిసి షిరిడీకి వస్తారు. షిరిడీకి వచ్చి అక్కడ బాలాభాటే ఉంటారు. ఆ బాలాభాటని పిలిపించి, మేము
బాబాగారి దర్శనానికి వస్తున్నాం, బాబాగారిని సిద్ధంగా ఉండమను అని చెప్పమంటారండి. ఎవరి దర్శనానికి ఎవరు వస్తున్నారు, ఎవరు సిద్ధంగా ఉండాలి? అక్కడ వాళ్ళ అధికార దర్పం, అధికార గర్వం కనపడుతూ ఉంది. బాలభాటే వెంటనే అంటారు, అమ్మో ఈ మాట వారితో ఎవరూ చెప్పలేమండి అని అంటారు. సరే, చివరికి బాబాగారు దర్శనం చేసుకుందామని ఆ స్త్రీ బ్రిటిష్ వనిత రాబోతుంటుంది. వెంటనే బాబాగారు జోలు తగిలించుకొని భిక్షకు వెళ్తారు. ఇదా దర్శనానికి వస్తున్నారంటే వస్తాను, మళ్ళీ వస్తానుండు అని వెళ్ళారు. ఒక అరగంటలో తిరిగి రావడం, బాబాగారు వచ్చారు కదా అని మళ్ళీ వీళ్ళు పోబోవడం, వారు మళ్ళీ భిక్షకు వెళ్ళటం, అలా సుమారుగా 1-2 గంటల సేపు వాళ్ళకి ఆయన దర్శనాన్ని ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళ అహం దెబ్బతినింది. అంత దూరం వచ్చి సాక్షాత్తు భగవంతుడు అక్కడ కూర్చొని ఉంటే వారి కంటి చూపుతో, వారి ఆశీర్వచనంతో, ప్రేమపూర్వకంగా ఇచ్చిన కొబ్బరికాయ లాంటి ఎన్నో వాటిలతో ఎంతమంది సంతానాన్ని పొందలేదు? అటువంటి అదృష్టాన్ని పొందే అవకాశం ఉండి కూడా వాళ్ళలో ఉన్నటువంటి అధికార గర్వం, అధికార దర్పం, బాబాగారు పెట్టిన పరీక్షను తట్టుకోలేక వాళ్ళు బాబాగారి దర్శనం కూడా చేసుకోలేకుండా తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి ఇతరత్రా నేను లభించను. కాబట్టి బాబాగారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమాత్రం ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మనలో అహంకారం తలెత్తిందా దాన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. అందుకే హేమాడ్ పంత్ చాలాసార్లు ఆయన ప్రేయర్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, బాబా అహంకారం నాలో తలెత్తకుండా, తలెత్తినప్పుడల్లా నీ పాదంతో అణిచివేసే బాబా. ఇలా ఇతరత్ర అయితే బాబాగారు లభించరు అని ఒక చక్కటి ఉదాహరణ చెప్తుంది. ఇది శ్రద్ధ, గురువు పట్ల విశ్వాసం అండి. ఎలా ఉంటుందంటే, శ్రీరామకృష్ణ పరమహంస గారి దగ్గర రామకృష్ణానంద స్వామి అనేవారు ఉండేవారు. ఆయనకి శశి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. సన్యాసం స్వీకరించిన తర్వాత వివేకానంద స్వామి ఇచ్చిన పేరేంటంటే ఆయనకి రామకృష్ణానంద. ఈయన చెన్నైలో ఆశ్రమాన్ని పెట్టుకొని ఉన్నారు. ఒక వేసవికాలం రామకృష్ణ పరమహంస గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒక వేసవికాలం చాలా ఉక్కపోతగా ఉంది. అందరూ విసనకర్రలతో విసురుకుంటూ ఉంటే శశి రామకృష్ణానంద స్వామి నేరుగా వెళ్ళి గురుగారి చిత్రపటానికి ముందు నిలబడి ఆ రాత్రంతా విసురుతూనే ఉన్నారండి. ఎందుకని? మనకి బయట ఉక్కపోస్తుంటే విసనకర్రతో విసురుకుంటూ ఉన్నాము, మరి గురువుగారికి చెమట పట్టదా, వారికి ఉక్కపోత లేదా అని గురుసేవలో ఉన్నారు. శరీరం వదిలిపెట్టిన తర్వాత వారి చిత్రపటానికి. కాబట్టి చిత్రపటం వేరు కాదు, సద్గురువులు వేరు కాదు. చిత్రపట దర్శనం వారి నిజ దర్శనంతో సమానం. ఆ చిత్రపటానికి తన గురువుకి ఎలాగైతే శరీరంతో ఉన్నప్పుడు సేవ చేశారో అటువంటి సేవ చేశారు రామకృష్ణానంద స్వామి. విశ్వాసం అలా ఉండాలి. ఇంకో సందర్భంలో వివేకానంద స్వామిని ఒక పరీక్ష పెడతారు. నరేంద్రుడు అప్పుడు ఆయన సన్యాసం స్వీకరించలా. ఓసారి నరేంద్రుడు రాగానే నరేంద్రుడు తన దగ్గరికి రానంత వరకు ఎవరు కనపడ్డా అడిగేవారు, నరేన్ ఏం చేస్తున్నాడు, నరేన్ నువ్వు చూసావా, నరేన్తో నువ్వు మాట్లాడావా, ఎప్పుడు వస్తానన్నాడు అని అడిగి, తీరా నరేంద్రుడు వచ్చేసరికి అప్పటిదాకా మంచం మీద కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉండే రామకృష్ణులు నరేంద్రుడు రాగానే కాముగా పడుకొని ఓ పక్క తిరిగి పడుకునేవారు. నరేంద్రుడు అనుకునేవారు, సరే గురువుగారికి రెస్ట్ కావాలేమో, విశ్రాంతి కావాలేమో అని ఆయన అక్కడే ఉండేవారు. నరేంద్రుడు కాస్త బయటకు వెళ్ళంగానే మళ్ళీ లేచి కూర్చొని ఉండే వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. నరేంద్రుడు రాగానే మళ్ళీ మౌనంగా ఉండేవారు. ఇలా చాలా రోజులు జరిగింది. దాదాపు 1 నెల రోజుల పాటు ఆయన వస్తూనే ఉన్నారు, ఈయన మాట్లాడడం లేదు నరేంద్రుడితో. నరేంద్రుడు బయటకు వెళ్తే మాత్రం అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా జరిగింది. చివరికి నరేంద్రుడు మాత్రం వీరి దర్శనానికి వస్తూనే ఉన్నారు. చివరికి రామకృష్ణ పరమహంసే అడుగుతారు, నరేన్ ఇన్ని రోజుల నుంచి నువ్వు వస్తున్నావు, నేను నీతో మాట్లాడడం లేదు, అయినా సరే నువ్వు వస్తూనే ఉన్నావు, ఎందుకు అంటే ఆయన చెప్తారు, మహాశయ నాకు మీరంటే ప్రీతి, మీరంటే నాకు విశ్వాసం ఉంది, నేను మిమ్మల్ని చూడటానికే వస్తున్నా, నేను వచ్చిన ప్రతిసారి
మీరు నాతో మాట్లాడాలని నేను కోరుకోవట్లేదే. కాబట్టి నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికి, చూశాను, వెళ్తున్నాను అంతే అని అంటే ఆయన ఆనందాశ్రువులతో ఆ శిష్యుడిని కౌగిలించుకుంటాను. నరేన్, నీలాంటి వాడు నాకు కావాలి. ఇంకెవరైనా అయితే ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అనే అహంకారం తలెత్తే సుమా, నీలో అది లేదు, నువ్వే నాకు కావాలి అని నరేంద్రుడి మీద ఎంత భారాన్ని మోపారో మనకు తెలిసిందే. అందుకే భక్తి శ్రద్ధలు ఉన్నవారికి ఎల్లప్పుడూ నేను అంకితుణ్ణి, ఇతరత్ర లభ్యం కాను, ఇందులో ఏమాత్రమూ సందేహం పెట్టుకోవద్దు అని బాబాగారు సుస్పష్టం చేశారు సచరిత్రలో.